హాయ్ గైస్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో రీసెంట్గా కొన్ని జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కొన్నింటికి ఎక్స్పీరియన్స్ అడిగారు, కొన్నింటికి ఎక్స్పీరియన్స్ అడగలేదు. ఆ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం. ముందుగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళండి. రైట్ సైడ్లో మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ అని కనబడుతుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇలా కొత్తగా ఒక విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో వ్యూ డాక్యుమెంట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. దీంట్లో వివిధ రకాల జాబ్స్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 7వ నెల 9వ తేదీ అండి. క్లోజింగ్ డేట్ వచ్చేసి 7వ నెల 24వ తేదీ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చెక్ చేద్దాం. అసిస్టెంట్ మేనేజర్, దీనికి ఎక్స్పీరియన్స్ కావాలి. సో మనకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఈ జాబ్ని స్కిప్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్, దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అడిగాడు కాబట్టి దీన్ని కూడా మనం స్కిప్ చేద్దాం. మేనేజ్మెంట్ ట్రైనింగ్, ఇది మార్కెటింగ్ సంబంధించింది. దీంట్లో 7 పోస్టులు ఉన్నాయి. పోస్టులు ఏ విధంగా డివైడ్ చేశారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఉంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి MBA ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ లేదా అగ్రికల్చర్ రిలేటెడ్ మేనేజ్మెంట్ ఈక్వలెంట్ టు MBA. ఇంకొక జాబ్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్, దీంట్లో అకౌంటెంట్కి సంబంధించింది ఇచ్చారు. దీంట్లో నెంబర్ ఆఫ్ పోస్టులు 5 ఉన్నాయి. రిజర్వేషన్ కింద విధంగా డివైడ్ చేశారు. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి CA అండ్ CMA ఇచ్చారు. ఏజ్ వచ్చేసి 30 ఇచ్చారు. ఇంకొక పోస్ట్ వచ్చేసి జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, దీంట్లో 50 పోస్టులు ఉన్నాయండి. గమనించండి, 50 పోస్టులు ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 30 ఉంది. దీనికి BSc అగ్రికల్చర్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అండ్ అగ్రిగేటెడ్ ఆఫ్ 50% మార్క్స్ ఉండాలని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. 45% SC ST PWBD వాళ్ళకి ఉండాలి. ఇంకొక పోస్ట్ జూనియర్ అసిస్టెంట్, ఇది అకౌంట్స్కి సంబంధించింది. దీంట్లో 50 పోస్టులు ఉన్నాయి. మ్యాక్సిమం ఏజ్ 30. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి BCom ఉండాలి. OBC అండ్ అదర్స్కి 50% మార్క్స్ ఉండాలి దీంట్లో. అండ్ 45% SC ST PWD వాళ్ళకు ఉండాలి. ఇంకొక పోస్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ జనరల్, దీంట్లో 29 పోస్టులు ఉన్నాయి. మ్యాక్సిమం ఏజ్ 30 ఉంది దీనికి. సో ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇచ్చారు. డిగ్రీలో మినిమం 50% మార్క్స్ OBC అండ్ అదర్స్కి ఉండాలి. 45% మార్క్స్ SC ST PWBD వాళ్ళకు ఉండాలి. స్కేల్ ఆఫ్ పే కింది విధంగా ఇచ్చారు. పోస్ట్ను బట్టి శాలరీలు ఉంటాయి. ఇక్కడ శాలరీలు వచ్చేసి డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేయండి, గమనించండి. ఇక్కడ ప్రొబేషన్ పీరియడ్ కూడా ఇచ్చారు 12 months, గమనించండి ఇది. దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్స్ కింది విధంగా ఉన్నాయి. SC ST వాళ్ళకి 5 years ఇచ్చారు. OBC నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 3 years ఇచ్చారు. PWBD వాళ్ళకి 10 years ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 years ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి చాలా ఎక్కువగా ఉన్నాయి, చూసి అప్లై చేసుకోండి. జనరల్ EWS OBC వాళ్ళకి 1770 రూపాయలు ఉంది అప్లికేషన్ ఫీజు. SC ST ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అండ్ PWBD వాళ్ళకి 590 రూపాయలు ఉంది. కొంచెం చూసి అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనకు కావాల్సింది ముందుగా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్కానర్డ్ సిగ్నేచర్ కావాలి, 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి అండ్ 12th క్లాస్ సర్టిఫికేట్ కావాలి, డిగ్రీ సర్టిఫికేట్ కావాలి. అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అడిషనల్ క్వాలిఫికేషన్స్ కూడా తీసుకోండి. అండ్ ఒకవేళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి దగ్గరలో ఉన్నది ఒక హైదరాబాద్ మాత్రమే ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి. అప్లై చేసేటప్పుడు సెంటర్స్ చూసుకొని అప్లై చేసుకోండి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి కింది విధంగా ఉంటుంది. 120 ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 120 minutes ఉంటుంది. అప్లై చేసే ముందు 1-2 సార్లు ఈ క్వశ్చన్ పేపర్ ఫార్మాట్ చూసి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఫార్మాట్ ఈజీగా ఉంటేనే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఫీజులు అధికంగా ఉన్నాయి కాబట్టి నేను ఈ విషయం మరీ చెప్తున్నాను.
దీని రిలేటెడ్ సబ్జెక్ట్ ఉన్న మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.